నేనే సాక్షి 10కి 12 కోపం ఎందుకు? ముందే చూసుకుంటున్నాడు, లవ్ మ్యారేజ్ చేసుకుంటున్నాడు. హైదరాబాద్ ని మా అమ్మ ఉంటే కంచం ఇక్కడికి వస్తుంది, ఇక్కడికి వచ్చి పని చేయడానికి. నాకు చెప్పు, అట్లా అడుగు రాంబాబు, అట్లా అడుగు. పెళ్లి చేసే వాళ్ళు ఇప్పుడు నీకు రెస్ట్ అంటే మాకు కూడా అలా పొద్దున 10 ఏళ్ళు లేస్తుంది, ఏముంటుంది అంటుంది అల్లమ్మ. అప్పుడు నువ్వు నాకు తాళి కట్టు, నేను గిన్నెలు తోముతా, అన్నం వండుతా, జాబ్ చేయి. నీ కష్టం వచ్చింది, నీ కష్టం నెలకోసారి. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నాగమోని ఆఫీషియల్. జోష్ వచ్చింది, మోని పడుకుందుగా. సో ఈ వీడియో ఇంట్రో వేరే, వీడియో వేరే. ఎందుకంటే ఇంట్రో లేకుండా వీడియో కొట్టేసినాం, అది రియాలిటీ బయట పెట్టేసినాం. మోని నిజ అదేమంటారు అన్న, నిజ రూపం, మోని పొద్దుగా లేవుస్తారా? ఎప్పుడన్నా టైం కొండిందా? తిన్నామా? మేమేం తినలే ఏ రోజు కానీ టైంకి. అన్న అబద్ధాలు ఎందుకు ఆడుతావు అన్న? అన్న నువ్వు చెప్పాను, ఎప్పుడన్నా టైం కొండిందా అన్న? ఎప్పుడన్నా టైంకి మనం ఏ రోజు అని తిన్నామా టైంకి? లెక్క పెట్టుకుంటుంది ఒకసారి 2 సార్లు, అన్నిసార్లు ఉంది. మీ అన్నయ్య చెప్తుండు. సో అసలు మోని మార్నింగ్ లేచి అసలు ఏం చేస్తుంది, పెళ్ళైనాకైనా మారుతుందా లేదా అనేది వీడియో ఒకసారి వీడియో చూడండి, మీకు అర్థమవుతుంది. సో గైస్, మోని వాళ్ళ ఇంటికి వచ్చినాం సడన్ గా, అన్న వీడియో కోసం వచ్చినాం అనమాట. ఒక కెమెరా ఎందుకు పెడుతున్నా, పర్సనల్ గా మాట్లాడుతారు, ఇదేదో నాకు నచ్చింది, పబ్లిక్ లో మాట్లాడుకుందాం. ఇప్పుడు పెళ్ళి అయినాకైనా మీ కూతురు మారిద్దా మారదా? నేను మారే ఉన్నా. పొద్దున్న లేస్తా అన్న, ఏదో బీఆర్ వాళ్ళు లేసినట్టు లేస్తుంది. ఈమె ఎట్లుంటో తెలుసా, టీ షర్ట్ వేసుకుంటుంది, పాయింట్ వేసుకుంటుంది, మధ్య 10 ఏళ్ళకి లేస్తుంది, మెల్ల అని చూస్తుంది. బాసలు మొత్తం అట్లే ఉంటాయి, ఇంకా చెత్త మొత్తం అట్లా ఉంటుంది, కుక్కర్ గిన్నె అట్లా ఉంటుంది, అన్నమంతా అట్లా ఉంటుంది రూమ్ లా. ఇగో ఇన్ని కంచపాటు ఉన్నాయా, 10 వంగోసుకుంటావు, 10 రోజుకి. టిఫిన్ చేసుకుంటే థమ్స్అప్ అవుతారు ఇద్దరు. కాదే కాదు, ఒక నిమిషం. ఇప్పుడు మేము చెప్తున్నాం కదా, ఏ రోజైనా 10ంటికి టిఫిన్ గానీ అన్నం గానీ కూరగాయలు ఉండే రోజు చెప్పమని మీరు ఏ రోజు ఉండవు. 10ంటికి 12 లోపల ఏ రోజైనా కోపం ఎందుకు? కెమెరా ఉంది, బయటికి ఎందుకు చెప్పాలి మీ కూతురికి? ఇప్పుడు అట్లా కాదమ్మా, ఇట్లా ఉండండి, మంచిగా ఉండండి అని చెప్పండి. ఆడపిల్ల పొద్దున రోజు 6 లేవాలి, స్నానం చేసుకోవాలి, ఇంట్లో దేవునికి దీపం పెట్టాలి, కావాల్సినకి వండి పెట్టాలి, నువ్వు తినాలి అని చెప్పాలి. సరే ఇవాళ బాగుంది, అయిపోయింది, పొద్దున పెళ్లి అవుతుంది, అతగారికి ఇస్తారు. మా ఇంట్లో నేను ఇప్పుడు ఏదో మా ఇంట్లో ఉంటారు, మా ఇంటికాడ ఉంటారు, అందరు పోరలో ఉంటాం కాబట్టి ఏం కాదు. మా ఇంట్లో వెళ్ళిపోతారు, ఏదో రోజు ఇంట్లో అత్తానికి పోవాలి, అత్తానికి ఉన్నారు, రేపు ఇట్లే రేపు అత్తానికి పోతే పరిస్థితి ఏంది? ఇప్పుడే అత్తానికి పోతే మాతో నమ్మకం లేదు. అవును, మా అందుకు పెళ్లి చేసుకోవాలి. ఫస్ట్ ఆడపిల్ల ముందే చూసుకుంటున్నాడు, లవ్ మ్యారేజ్ చేసుకుంటున్నాడు. చేస్తాంటే చేస్తానంట లేదు, చేస్తుంది, అది చేసిందే బద్ధకం ఎక్కువైపోయింది మంచిదానికి. కాదు బద్ధకం దేనికోసం ఏమంటే వైజాగ్ జాబ్ చేసుకుంటా, అందుకని బద్ధకం. నాగార్జున ఫుడ్ పెట్టట్లేదు,
అబద్ధాలు చెప్పొద్దు, నాకు నచ్చు. తప్పుంటే వాడిని చెప్తాను, నాకు కాదు స్పెషల్ ఏం కాదు. ఎవరు తప్పుంటే వాళ్ళు తప్పు తప్పు అని చెప్పాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇద్దరును బయట ఫుడ్ బయట ఫుడ్ కొనుక్కొని మరి ఎందుకు బయట వచ్చి అక్క ఎందుకు బయట ఫుడ్ తింటాం, ఇంట్లో వండనప్పుడు తింటాం. అబ్బా నువ్వు వండకు, నువ్వు ఆ పని చేయకు, నేను చేసుకుంటాను. లేచిపో. మరి లేకపోతే ఎందుకు తిట్టుకుంటా, ఎవడైనా అన్నం పెట్టేటప్పుడు పగోడికైనా ప్రేమతో పెడతారు, తిట్టుకుంటా గిన్నెలు నేను పడేసి అట్లా చేసి ఎట్లా అనవసరంగా వచ్చింది హైదరాబాద్ ని. మా అమ్మ ఉంటే కనసం ఇక్కడికి వస్తుంది, ఇక్కడికి వచ్చి పని చేయడానికి తినేది అన్నం చూపిస్తారు మనుషులు జరిగింది వేరు, భర్త జరిగింది వేరు కాదు. నేను ఒక్కడే పని చేయాలి, ఈ పాషగాడు చేయడు, ఈ చేయడు. నేను నేనే మంది మంచిగా చేసుకుంటామా, కొద్దిగా సాయం చేయాలి. సాయం చేస్తాం, సాయం చేస్తాం, మొత్తం మిమ్మల్ని చేయమంటున్నాను. ఇద్దరు ఉన్నప్పుడు సాయం చేస్తాం మేము, కానీ మొత్తం మమ్మల్ని చేయమంటది, అదే బాధ. సరే ఇప్పుడు చాలు. సరే సరే పొద్దున అరలు లేవు, మాడు కాదు. సరే నాతో మాట్లాడు, అన్నతో మాట్లాడు, నాతో ఎందుకు. 8 నెలలు వేస్తావు, ఎప్పుడు దీపం పెడతావు, ఎప్పుడు స్నానం చేస్తావు, ఎప్పుడు బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేస్తావు చెప్పు, నాకు చెప్పు. అట్లా అడుగు రాంబాబు, అట్లా అడుగు. బతకం ఉంటది. మా చెల్లి ఎన్నింటికి లేస్తుంది తెలుసు, 5 గంటలకు లేస్తుంది, పని చేస్తే నీకు వెళ్తుంది పాపం. చూడు మా అమ్మ నేర్పించింది రేపొద్దున మా ఇంటికి వచ్చింది, మీ కూతుర్ని ఇలాగే పెంచాలంటే అంటారు ఊర్లో అంటారు పట్టింపులు ఎక్కువ అనరా. ఏందమ్మా మీ కూతురు ఇదేం లేస్తుంది, ఇంకేంది మీ కొడుకు పెళ్లి చేస్తావు, లేకపోతే నీకు రెస్ట్ అంటే మాకు కూడా అలా పొద్దున 10 ఏళ్ళు లేస్తుంది, ఏముంటుంది అంటది అమ్మా. అప్పుడు ఉంటుందా ఊర్లలో, అన్ననే అంటారు అంటారు. సో మీ అమ్మ పేరు కరెక్ట్ చేయొద్దు నువ్వు, మీ అమ్మ ఎంత కష్టపడించింది. సరే నువ్వు బాగా చెప్తున్నావు కదా, రాత్రి 1 గంట 2 గంటల 3 గంటల లేచి ఉండొద్దని చెప్పు. అయితే ఉంటే నీకెందుకే లైట్లు వేసుకుని ఉంటారు, ఒకరు వస్తారు నూడ ఆడదా, లేకపోతే బయటికి వెళ్దా, లేకపోతే ఫుట్బాల్ ఎవ్వరు ఉండము, మా ఇద్దరు ఉంటాను. నేను పైన నేను నార్మల్ ఉంటా. నువ్వు ఏ టైం పడుకుని అది బ్యాచిలర్స్ ఇది కాబట్టి ఇక్కడ నుంచి కొంచెం మారిపోవడం. ఇప్పుడు అవన్నీ కాదే, 12 పడుకో, నన్ను పాస్ కూడా వచ్చి లేపడం, మీరు లేపడం ఇచ్చేయడం చేయకండి. ఇప్పుడు మీ ఇద్దరు కలిసి ఉన్నప్పుడు ఎలా ఉన్నారు, ఎలా లేవు. అత్తవారింటికి వెళ్ళేటప్పుడు తెల్లవారు లేసి ఎంగేజ్మెంట్ పెళ్లి చేసి ఒక తల కూడా కట్టలేదు అంతే. పంతులు ఏమన్నాడు అన్న, ఆల్రెడీ సగం పెళ్లి అయిపోయింది మీది, ఎంగేజ్మెంట్ ఎప్పుడైతే సగం పెళ్లి అయిపోయింది, ఇంకా కలిసి ఉండాలి మీరు, దూరం నీ పని నువ్వు చేసుకో అంతే, ఎవ్వరితో వద్దు. చేస్తాడు, ఎందుకు చేయడం, తెలియపోయినప్పుడు తాళి కట్టు, నేను గిన్నెలు తోముతా, అన్నం వండుతా, జాబ్ చేయి. లేకపోతే కలిసి చేసుకోవాలి. నా బాధ అది కదన్నా, కలిసి ఏమంటుంది బానే ఉంది, కానీ చేసేది నేనే కలిసి చెయ్యట్లేదా. ఎవరైనా ఆడేమంటే కలిసి నీ పని చేస్తాను, అది కూడా పిల్లలు చేయదంటుండు, కలిసి ముందు కొడతాను. ఇప్పుడు మీ ఆవిడ బాగాలేదు, నువ్వు కాళ్ళు పట్టుకుంటావు, కాళ్ళు నొక్కుతావు, తల నొక్కుతావు. మనం సొంత విషయాలు బయట పెట్టుకోకూడదు. ఓకే, మా సొంత విషయాలు మీరు చూడకండి గైస్, అలాంటివన్నీ పెట్టుకోకూడదు. ఇప్పుడు కష్టం వస్తే నువ్వే చూడాలి, ఏదైనా నీకు కష్టం వస్తే అది చూడాలి. నీ కష్టం వచ్చింది, నీ కష్టం వస్తే
నిజం చెప్తా అంటే ఇగో మీరు కష్టం వస్తే చూడమని ఆ కష్టం కూడా రాకుండా చూసుకుంటాను నేను. మీ ఇద్దరు కష్టం వస్తే నేను చూసుకుంటా నువ్వు చేయి పట్టుకున్నా నువ్వు గిన్నెలతో అది ఇద్దరి మధ్య శ్రమిస్తుంది. సమస్య మామూలు నార్మల్ చెప్పాలి అంటే మౌనమ్మా ఇంటికాడ ఎలా కాదు. చెప్తా మార్కెట్ కి వెళ్ళేటప్పుడు మా ఆయన నాకు అన్ని చేసి క్యారేజ్ వండేసి పంపించాను. మెల్లగా 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 చెప్పు క్యారేజ్ నాకు టైం చెప్తాను. మా అమ్మ వంటగదిలో అన్నం వండితే మా నాన్న కాయగూరలు అన్ని కట్ చేసి మా అమ్మకి ఇచ్చేవాడు. మళ్ళీ రైస్ ఎవరు లేకపోతే రైస్ వండుకుని క్యారేజ్ కొట్టుకుని వెళ్ళిపోయాడు డ్యూటీకి. కాయగూరలు తలం కోసి కాస్తుంది కదా. అతను పనికి వెళ్ళాడంటే అందరు లేపి డబ్బులు ఇచ్చి వెళ్ళేవాడు. అదొకటి ఉంది అతను తెలుసా. మీ నాన్న పేరు కాపాడాలి మీరు ఇప్పుడు. కాయగూరలు కట్ చేసి వాడు కాదే నువ్వు చేయాల పని. ఇగో వాళ్ళు అది చేసి ఇది కాదు మనం ఎట్లా ఉండాలనేది కొద్దిసేపు పని నువ్వు చేస్తాము అని నేను నీకోసం కాదు కానీ ఈ విషయాలు నేను తోముకున్నాను నేను కడుకు అదంతా మా ఆవిడే నేను చేసుకోవాలి నా భర్త నేను చేసుకుంటా రోజు చేస్తున్నా కానీ బాగోపోతే చేయడం వేరే రోజు చేయడం వేరే అంటున్నా మీకు అర్థమైతే పెట్టుకుంటే ఓకే ఓకే అంటే ఓనిగా అన్నయ్య ఇప్పటి నుంచి మంచిగా ఉండండి, మంచిగా చేసుకోండి. ఎన్నో అయిపోతే ఇప్పుడు మీ ఇద్దరికి గొడవ అయితే ఈరోజు ఇప్పటికే శ్రీ అన్న రిషన్ అన్న కూడా వచ్చి ఆపనికి వచ్చిరా. ఇప్పుడు అవి కాదు, 2 ఫ్యామిలీలు 2 కుటుంబాలు 200 మంది, నీ తరపున కొంతమంది వాళ్ళ తరపున కొంతమంది. ఇక పేరు ఖరాబ్ అయితే మీ నాన్న పేరు ఖరాబ్ అవుతుంది, మీ అమ్మ పేరు ఖరాబ్ అవుతుంది, మీ అక్కది, మీ అన్నది, మీ వరిసింది, ఇక చెల్లెది, ఇలా మమ్మది, ఇలా డాడీ ఊరు కంపల్సుకుని పేరు, ఈ పలానా కొడుకురా, ఇలా పలానా కూతురు రా అంటారు. అర్థమైందా? ఆ రోజు వేరు ఈ రోజు వేరు. ఇప్పుడు మారి చక్కగా ఉంటే మంచిగా జరుగుతుంది. లేచి పని చేసుకుని మా వీడియోలు చెప్పు. వైజాగ్ 10,000 శాలరీస్ ఏం చేస్తావు? ఆగరా 10 గంటలకు వెళ్తుంది డాడీ, సాయంత్రం 7 గంటలకు వస్తుంది. 7 + 3 10 hours. నువ్వు 6 గంటలు లేచి నీ పనులు చేసుకుని వంట పని లోపు చేసుకుని 1 గంట 2 గంటలు పడుకుని చేసుకోని వీడియోస్ అంతే. అట్లేం కాదు. ఇప్పుడు జాబ్ కోతాడు 10 ఏళ్ళ మీ అమ్మ ఏదో క్యారేజ్ పెడుతుంది, 10 ఏళ్ళు వేస్తూ కూతురు జాబ్ కోతా అని చెప్పి 10 ఏళ్ళ దాకా మనం పెడుతుంది. నో ప్రాబ్లం. నీరసంగా ఉందనుకో ఆగండి, నేను చేస్తా. 10 గంటలకు అనుకున్నాను 10 గంటల దాకా అనుకుంటావు. 10 o'clock పోతావు, 10, 11, 12, 1, 2, 10 hours డ్యూటీకి పోతావు. 10 గంటలు అవుతుందా? అప్పుడు ఎట్లా మరి? 15,000కే. ఈ 15,000 కోసం నువ్వు 2 గంటలు పని చేస్తావు అంటే రోజు యావరేజ్ రోజుకి 10 గంటలు వేసుకున్నా నెలకి ఎన్ని అవుతారా? 300 hours. మరి ఎందుకు అంత టైం వేస్ట్ చేస్తావు? రోజుకి 15 నిమిషాలు వీడియో కొట్టి బతుకు. నీకు 10 నిమిషాలు వీడియో కొడితే అయిపోద్ది. వీడియోలు రాదు కాబట్టి నాకు కొట్టే మూడు లేదు. నేను గేమ్ ఆడుతున్నాను, డబ్బులు పోయింది అనుకో గేమ్ లో. నువ్వు గేమ్ లో తిని మాట్లాడినా అది ఉంటది. అలా లేకుండా ఫస్ట్ 5 నిమిషాలు ముందు కూడా చెప్పేసుకోండి. ఫస్ట్ కొంచెం గీరగా కొంచెం పద్ధతి అమ్మాయి. పెళ్లికి 1 నెల ముందు పంపిస్తాం, ఇప్పుడు తీసుకోతాం. పెళ్లికి 1 నెల ముందు పంపిస్తాం, అన్ని నేర్పించి పంపించండి. అలా లేదు, మా పిల్లకి ఉండాలి. ఎందుకు కష్టం ఎట్లా వస్తుంది? పైసలు ఎట్లా వస్తాయి? అల్లుడు సంపాదించుకోదా? కూతురు బాగా చూసుకోదా? మరి 4 రోజుల ముందర మేము ఒప్పుకోం. పిల్లకి అన్ని చేసి ఉన్నా ఇంకా మా దగ్గర ఉండాలి. ఎందుకు పుష్టిగా ఉంచాలి, పిల్లకి ఏముంచాలి? పుష్టిగా ఉంచాలి. లావు చేయాలా? లావు చేయాలి. ఆ పని కావాలి, పని ఓకే. కాకపోతే పిల్ల మా దగ్గర ఉన్నదా? సరే ఒక మాట చెప్పనా, మా ఆయన అంత మాకు అంత అనిపించగా నీకు లేకపోతే ఇంట్లో మాకు సందర్భం. చెప్పండి, 2 మాట్లాడండి. ఇప్పుడు కొంతవరకే మన ఇంట్లో ఉంటే తర్వాత మీ జీవితకాలం నేను ఒక మాట చెప్పనా, ఇప్పుడు కొద్దిగాలమే ఉంటది అంటున్నారు. అయితే మా ఇంటికి వచ్చాక మీ ఇంటికి పంపించద్దు. ఇంకా ఎలా పంపించు? నువ్వు రా, అది రాదా? మరి మీరే అన్ని మాట్లాడతారు. పండగే కాదు, ఈ పండగ అవసరం. మా అమ్మకి నేను 1 గంట మా అమ్మ దగ్గర పోతాను, బస్ ఎక్కేసి వస్తుంది.
సందర్భాలు ఉండవు. నాకైతే అవ్వదు ఇంకా. ఇప్పుడే ఇప్పుడు నుండి అలాంటివి ఉండవు నాన్న. ఎందుకు కథలు రావాలి రాప్పుడు అమ్మా, ఏడుస్తున్నావు నువ్వు బస్సు ఎక్కువ మరి అన్నీ నాకు అశ్విని అక్క ఎలా వస్తుంది అక్క అక్కడ టైం పాస్ అన్నప్పుడు తన ఇంటికి వెళ్ళిపోతుంది ఇట్లా వచ్చి నేనే అదే ఉంటుంది. అంటున్నాను ఎంతమంది చెప్తుంది నువ్వు కూడా వెళ్ళాలి రాళ్ళు ఆ, మరి అక్క వచ్చినప్పుడు అన్ని రాడా నెలకోసారి వెళ్ళలే ఇద్దరు దగ్గరుండి పెళ్ళాన్ని పుట్టింటికి దేబెట్టి కొన్ని ఏమైందండి? లేకపోతే ఏమో నేర్పొచ్చు. ఇక్కడే ఎంత సన్యాసి చెప్పుకుంటే నేను ముందు ముందుకి ఎంత చెప్పు. మీరు రోజు చెప్తాను తెలుసా తిడితే ఎంత పొద్దున్న లేసి ఇంట్లోకి ఫస్ట్ పోయేది ఇంట్లోకి పోతానండి లేచి కానీ ఏంటని. మీ ఇద్దరు మార్చుకోకపోతే మార్చుకుంటాం ఓకే అయిపోయింది ఇగో సో గైస్ ఉబ్బుదాకా కొంచెం ఏదో సరదాగా మోని నేర్పి నీకే కానీ చాలా కష్టపడిద్ది అన్న మా పిల్ల నాకు తెలుసు దాని కష్టం ఏందో సో మంచిగా మాకు ఫుడ్ పెట్టిద్ది నాకే కాదు వంశీ అన్నకి మా టీంలో ఫస్ట్ ఎవరన్నా మా ఇంటి ముందర నుంచి అటు వెళ్తే చాలు అన్న తిన్నావా మా ఇంట్లో వండేసినా వచ్చి తినా అంటది కానీ లేట్ అవుతుంది అంతే కానీ వండుతుంది. 2 అయిపోద్ది అంతే చాలా ఉంటుంది. late గా. అంటే ఓ పని చేస్తారు మళ్ళీ వెళ్ళి కూర్చుంటారు మళ్ళీ చేస్తారు మళ్ళీ వెళ్ళి కూర్చుంటారు అంటే మాట్లాడతారు ఏదైనా లాగ్ చేస్తుంది కానీ చేస్తుంది కాదు నాన్న నాకు తెలీదు మా చిన్న పెళ్లి చేస్తారు ఫుడ్ సరిగ్గా తినట్లేదు సంతం అయిపోతుంది అంటే మన నా బాధ ఏంటంటే వాళ్ళ నాన్నగారు చనిపోయారు 2 అచ్చింతల పిల్లకి పడాలని నాకు కోరుతుంది చేద్దామండి మేము చేద్దాం అంతేగాని టెన్షన్ ఏం లేదు. అంత చిన్న వయసులో దానికి పెళ్లి చేసినంత అవసరం నాకు లేదు సో మంచిగా ఉందాం ఓకే సో గాయస్ మళ్ళా అన్న వీడియో వస్తుంది చూడండి ఓకే బాయ్